2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మీరెప్పుడైనా ఒక విషయం గమనించారా? కొన్ని కార్లలో పెట్రోల్ లేదా డీజిల్ పోసే ఫ్యూయల్ క్యాప్ ఎడమ వైపు ఉంటుంది, మరికొన్ని కార్లలో మాత్రం కుడివైపు ఉంటుంది. ఇది కేవలం కంపెనీ డిజైన్ కోసమే అనుకుంటే మీరు పొరబడినట్టే. దీని వెనుక ఇంజనీరింగ్, భద్రత, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఇక మొదటి కారణం, కారు అడుగు భాగంలో ఫ్యూయల్ ట్యాంక్, ఎగ్జాస్ట్ సిస్టమ్, సస్పెన్షన్ వైరింగ్ వంటి భాగాల అమరికను బట్టి ఫ్యూయల్ పైపును అమర్చాల్సి ఉంటుంది. అందుకే ఒకే కంపెనీకి చెందిన 2 మోడళ్లలో కూడా ఫ్యూయల్ క్యాప్ స్థానం వేరుగా ఉండొచ్చు. ఇక రెండో కారణం, భారతదేశం, జపాన్, బ్రిటన్ వంటి దేశాల్లో వాహనాలు రోడ్డుకు ఎడమ వైపున నడుస్తాయి. అలాంటి దేశాల్లో చాలా మంది తయారీ సంస్థలు డ్రైవర్ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఫ్యూయల్ క్యాప్ ను ఎడమ వైపు ఇస్తాయి. అమెరికా, యూరప్లోని కొన్ని మోడళ్లలో మాత్రం ఇది కుడివైపున ఉంటుంది. అయితే ఇది తప్పనిసరి నియామకం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఒకే మోడల్ను విక్రయించే కంపెనీలు ఒకే డిజైన్ను కొనసాగిస్తాయి. ఇక మూడో కారణం, ప్రపంచంలోని అన్ని కార్లకు ఒకే వైపు ఫ్యూయల్ క్యాప్ ఉంటే పెట్రోల్ బంకులో ఒకే లైన్ భారీగా పెరిగిపోతుంది. అలా కాకుండా కొన్నిటికి ఎడమ, మరికొన్నిటికి కుడివైపు ఉండడం వల్ల 2 వైపులా వాహనాలు నిలబడి రద్దీ తగ్గుతోంది. ఇప్పుడు ఒక చిన్న సీక్రెట్ టిప్ చెప్తాను. మీరు కొత్త కారు లేదా రెంటల్ కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు కిందకు దిగకుండానే ఫ్యూయల్ క్యాప్ ఏ వైపు ఉందో తెలుసుకోవచ్చు. డాష్ బోర్డులో ఫ్యూయల్ ఇండికేటర్ దగ్గర చిన్న పెట్రోల్ బంకు గుర్తుంటుంది. దాని పక్కన కనిపించే చిన్న బాణం ఏ వైపు చూపిస్తుందో అదే వైపున మీ ఫ్యూయల్ క్యాప్ ఉంటుంది. ఇక ఎడమ వైపు బాణం ఉంటే క్యాప్ ఎడమ వైపు, కుడివైపు ఉంటే కుడివైపు. ఈ చిన్న ట్రిక్ చాలా మందికి తెలియదు. ఇదన్నమాట మూత వెనుక దాగి ఉన్న రహస్యం.